1000 గోవుల మంద ఒకే చోట ఉన్నా దూడ ఖచ్చితంగా తన తల్లిని వెతుక్కుంటూ తన దగ్గరికి ఎలా అయితే వెళుతుందో, అలాగే మంచి చెడు, పుణ్యం పాపం, మనం చేసే కర్మ ఫలాలను కూడా అలానే మనల్ని వెతుక్కుంటూ వస్తాయి. వెల్కమ్ బ్యాక్. నాకంటే వర్షాలు నాకంటే మన దేశాన్ని కత్తిపేసి కుత్తిపేసాయని చెప్పాలంటే ఈ వర్షం చాలా నష్టం అందరికీ. పూరి గుడిసెలో ఉన్నవారికి లేదు, అపార్ట్మెంట్లో ఉన్నవారికే లేదు, అందరినీ ఇబ్బంది పెట్టింది ఈ వర్షం. చాలామంది చనిపోయారు కూడా. ఉన్నవారికి ఫుడ్ కూడా లేదు. అంతటా ఇలానే ఉందని చూసాము. మా ఊర్లో మా ఇంట్లో కూడా ఇదే సిచ్యువేషన్. మాకు ఫ్రైడే స్టార్ట్ అయింది వర్షం. ఫ్రైడే కొంచెం పర్లేదు, సాటర్డే ఎక్కువైంది. సాటర్డే మార్నింగ్ స్కూల్కి వెళ్ళడానికి కూడా ఇబ్బంది పడ్డాము. ఈ వీడియో క్లిప్ సాటర్డే ఈవినింగ్ది. మేము స్కూల్ నుంచి వచ్చేసరికి వర్షం వస్తుంది. మేము అలా ఇంట్లోకి వచ్చాం, వర్షం బాగా పెరిగిపోయింది. మేము దీన్ని చూస్తే చాలా ఎక్కువ వర్షం అనుకున్నాము. ఎందుకంటే ఫ్రైడే నైట్ నుంచి ఇదే తీరుగా పడుతూనే ఉంది, నాన్ స్టాప్గా కురుస్తూనే ఉంది. ఇంకా సాటర్డే నైట్ మేము పడుకున్నాక వర్షం ఇంకా రైజ్ అయిపోయింది. నైట్ అంతా పవర్ లేదు. ఆ వర్షానికి తోడు ఫుల్ గాలి. మేము రాత్రంతా అసలు నిద్ర లేదు. అసలు బయట ఏం జరుగుతుందన్నది భయం. కట్ చేస్తే మార్నింగ్ 6:30కి ఈ క్లిప్. మెట్ల ల్యాండ్ మీద ఒక కోతి నైట్ అంతా ఇక్కడే రెస్ట్ తీసుకుంది. మా పక్క ఫ్లాట్లో ఉన్న వాళ్ళ చెప్పులు ఎలా కొట్టుకొచ్చేసాయో చూడండి. మెట్ల మీద నుంచి వాటర్ ఫ్లోటింగ్ ఇప్పటి వరకు బీభత్సంగా వచ్చింది. అప్పుడు నేను వీడియో తీయలేదు. ఆ పైనుంచి వచ్చే నీళ్లు మా ఇంటి కారిడార్లోకి వచ్చేసాయి. ఇంకా మా ఇంట్లోకి కూడా వచ్చేసాయి. బయటకు అసలు అడుగు పెట్టడానికి కూడా కాదు కదా, డోర్ తీయడానికి కూడా లేదు. అసలు డోర్ తీస్తే ఇంకా ఫ్లోటింగ్ లోపలికి ఎక్కువ వస్తుంది. చాలా దారుణం. నేను పుట్టిన తర్వాత ఇంత వర్షాన్ని ఎప్పుడు చూడలేదు. కొద్దిపాటి నీరు వచ్చినా కానీ లోపలికి చాలా నీళ్ళు వచ్చేసాయి. ఇక్కడ దివాన్ దాటేసి ఉయ్యాల వరకు వెళ్ళిపోయినాయి నీళ్లు. ఇంకా వాల్ అంతా ఫుల్ నిమ్ము పట్టేసింది. ఆ విండోలో నుంచి కూడా అంతా వాటర్ వచ్చేసాయి. ఇంకా హాల్ అంతా వాటరే, బెడ్రూమ్స్ అంతా వాటరే. కిచెన్లో అడ్జస్ట్ ఫ్యాన్ల నుంచి కూడా వాటర్ వచ్చేసాయి. ఇంకా కిచెన్ దగ్గర డోర్ ఉంది, ఆ డోర్లో నుంచి కూడా వాటర్ వచ్చేసాయి. ఇంకా ఉయ్యాల దగ్గర కూడా వచ్చేసాయి, దేవుడి దగ్గర కూడా వచ్చేసాయి. ఆ ఫ్రిడ్జ్ దగ్గర కూడా వాటరే ఉన్నాయి. అసలు టోటల్గా ఇల్లంతా వాటరే ఉంది. ఇది మాస్టర్ బెడ్రూమ్ పరిస్థితి ఎలాగుందో చూడండి. ఈ రూమ్ అయితే డౌన్ ఉంటుంది, ఫుల్ చెరువైపోయింది. ఇంకా ఈ విండోలోంచి కూడా వాటర్ వచ్చేసింది. ఇక్కడ ఉన్న మ్యాట్ కూడా తడిచిపోయింది. ఇంకా ఈ హాల్లో మ్యాట్, దివాన్ కాట్ మీద ఉన్న బెడ్షీట్, చాప కూడా తడిచిపోయాయి. ఇది మా బెడ్రూమ్. సేమ్ మాస్టర్ బెడ్రూమ్ లానే మా బెడ్రూమ్ కూడా చెరువైపోయింది. బెడ్రూమ్స్లో ఉన్న విండోస్లో నుంచి వచ్చాయి వాటర్, అలాగే మెయిన్ డోర్లో నుంచి కూడా వచ్చాయి, అలాగే కిచెన్ డోర్లో నుంచి కూడా వచ్చాయి. అంటే బయట వాటర్ ఫ్లోటింగ్ కూడా వచ్చింది, ఇంకా గాలికి కూడా వచ్చింది వాటర్. మేము ఈ వాటర్ మొత్తాన్ని వైప్ చేసి ఇల్లంతా క్లీన్ చేసుకొని, తడిచిన బెడ్షీట్స్ ఇంకా బట్టలు వాష్ చేసుకొని, ఈ మ్యాట్స్ అన్ని కూడా క్లీన్ చేసుకొని, మేమందరం స్నానాలు చేసి వండుకొని తినేసరికి ఈవినింగ్ అయింది. బాబోయ్, ఇంత ఘోరమైన వర్షాన్ని నేను ఎప్పుడూ చూడలేదు. మా అమ్మమ్మ వాళ్ళు కానీ మా రిలేటివ్స్ కానీ మాకు కాల్ చేసి అడిగారు, అక్కడ బాగా వర్షాలని చెప్తున్నారు టీవీలో, మీకు అక్కడ ఎలాగుంది అని. మేమందరికీ ఒకే మాట చెప్పాం, మాకు బాగుంది, మేమందరం సేఫ్ జోన్లోనే ఉన్నామని. కనీసం ఇలా అయిందని కూడా చెప్తే కంగారు పడతారు కదా. లక్కీగా మేము సేఫ్ జోన్లోనే ఉన్నట్టు లోపలికి నీళ్ళు వచ్చి ఇదంతా తడిచాయని ఇబ్బంది తప్ప అంతేమీ లేదు కదా. ఇక్కడ నేను కర్మ గురించి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్దాం అనుకుంటున్నాను. అది ఏంటంటే, మహాభారతంలో కృష్ణుడు పుట్టిన తర్వాత వసుదేవుడు ఆయనని తీసుకొని వెళ్ళి యశోదాదేవి పక్కన పడుకోబెట్టారు కదా. అప్పటి నుంచి 14 ఏళ్ల తర్వాత కంసుడిని వధించి ఖైదీలుగా ఉన్న దేవకి వసుదేవులను విడిపించారు కదా. అప్పుడు దేవకి కృష్ణుడితో ఇలా అంటుంది, నాయనా, ఇన్ని రోజులు నా దగ్గరికి ఎందుకు రాలేదు? నువ్వే దేవుడివి కదా, తలుచుకుంటే మమ్మల్ని ఎప్పుడో విడిపించేవాడివే కదా అన్నది. అప్పుడు కృష్ణులు ఇలా అంటారు, మాత, నీవు గత జన్మలో కైకేయివి. శ్రీరాముడైన నన్ను
14 ఏళ్ళు వనవాసానికి పంపించావు. దాని కర్మఫలమే ఇది అని నవ్వుతూ అన్నారు కృష్ణులు. అప్పుడు దేవకి అంటుంది, మరి ఈ జన్మలో కౌసల్యాదేవి ఎవరు అని. అప్పుడు కృష్ణుడు ఇలా అంటారు, ఓ మాతా, ఈ జన్మలో కౌసల్య ఇంకెవరో కాదు, నన్ను పెంచిన తల్లి యశోదాదేవియే. ఇప్పుడు పైనుంచి వాటర్ ఎలా ఫ్లోట్ అవుతున్నాయో చూడండి. ఆ వర్షంలోనే మా డాడీ పైకెళ్ళారు అసలు. ఇది సండే వర్షం తగ్గేసరికి ఆఫ్టర్నూన్ అయింది. మేము ఈవినింగ్ మా పనులన్నీ ముగించుకున్న తర్వాత బయటకు వెళ్ళాము. ఇంట్లో అనీజీగా అనిపించింది ఎందుకో. ఒకసారి బయటకు వెళ్ళి బయట వాతావరణాన్ని అంతా చూడాలనిపించింది. ఇక్కడ చూసారా దారిలో కూడా ఎంత వాటర్ వచ్చేసాయో. మేము ఇంట్లో ఆ కొంచెం నీళ్ళకే తట్టుకోలేకపోయాము. అలాంటిది రోడ్డు పక్కన ఇళ్లలో వాళ్ళకి ఎంత వర్షం వచ్చేసిందో. చాలా మంది ఇళ్ళు కూడా కొట్టుకుపోయాయి. మేము వెళ్ళాం కానీ అవన్నీ చూస్తుంటే కూడా ప్రాణం తరిక్కిపోయింది. తీరా వెళ్ళిన తర్వాత అసలు ఎందుకు వెళ్ళామా అనిపించింది. బాబోయ్, ఈ కాలువను చూసారు ఎంత వాటర్ వస్తున్నాయో. ఇది మమ్మీ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ అపార్ట్మెంట్. సెల్లార్ మొత్తం మునిగిపోయింది. ఇక్కడ నుంచి ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న ఏరియా మొత్తం కొట్టుకుపోయింది. ఈ వినాశనానికి కారణం అంతా మనమే అని ఎందుకు అన్నాను అనుకుంటున్నారా? మనం చేసుకున్న పాపాలే మన చుట్టూ తిరుగుతున్నాయి. దేవుడైనా మనిషి అయినా కర్మఫలాన్ని అనుభవించక తప్పదు. ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే రామాయణం మహాభారతం చూస్తే అర్థమైపోతుంది. మనం ఆవుల దగ్గర నుంచి ఏనుగుల దగ్గర నుంచి పంచభూతాలను కూడా ఇబ్బంది పెడుతున్నాం. మరి వాటి వినాశనం చూసిన మన వినాశనాన్ని అవి చూడవా? వాటికి కోపం రాదా? మనం చేసిందేమన్నా పుణ్యమా? ఎన్ని పాపాలు చేస్తున్నాము. ఉన్నవాడు ఇంకా ఉన్నవాడైపోతున్నాడు, లేనివాడు ఇంకా తినడానికి కష్టమైపోతుంది. దాన ధర్మాలు లేవు, మంచి చేయడాలు లేవు, ఓ పుణ్యం చేసుకోవడం లేదు. నాకు డబ్బు ఉంటే నేనే ఆ రోజు 10 రకాలు తినేయాలి. నేను ఆ రోజు 10 జతలు బట్టలు కొనేసుకోవాలి. ఇంకా అది ఇంకా లగ్జరీగా ఉండాలనుకుంటాను. బైకు కారు పక్క పక్కనే ఉంటే కారే కావాలనుకుంటాను. కారు ఉంటే ఫ్లైట్ కావాలనుకుంటున్నాను. ఆ ఫ్లైట్ టికెట్స్లో సగం డబ్బులు తీసి లేని వాళ్ళకి అన్నం పెడితే ఎంత బాగుంటుందో కదా. కనీసం ఒక్క పూటైనా ఆకలి తీర్చిన వాళ్ళం అవుతాం కదా. కానీ కుదరదు. నా లగ్జరీ నాదే, నా తిండి నాదే. నేనే కాదు, ఇలాంటి చాలా మంది ఉన్నారు. ఒకరి గురించి మనకెందుకు, మనం బతికితే చాలు అనుకుంటున్నాము. బ్రతికితే కూడా కాదు, బాగా బ్రతకాలనుకుంటున్నాము. అందుకే దేశం ఇలా అయిపోతుంది. ఇదంతా కర్మఫలమే.